నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ మావా గులాబ్ జామున్. సో రెగ్యులర్గా ఏంటంటే మనం రెడీగా మిక్స్ దొరికే ప్యాకెట్స్ ఉంటాయి కదండి, దాంతో మనం గులాబ్ జామున్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మావాతో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మావా ఏంటంటే మనకి బయట కూడా దొరుకుతుంది, లేదంటే పాలతో మనం ఇంట్లో కూడా మావా రెడీ చేసేసుకోవచ్చు. సో దాంతో కూడా ఇంకా చాలా బాగా వస్తుందన్నమాట. సో నేను చేస్తున్నది ఏంటంటే మావా నేను ఆల్రెడీ తీసుకున్నాను అనమాట. అదొక 300 గ్రామ్స్ తీసుకున్నాను. సో చేత్తో మనం నీడింగ్ చేసుకుంటూ క్రంబుల్ టెక్స్చర్ వచ్చే వరకు, ఆ తర్వాత ఏంటంటే కొంచెం మెత్తగా అయ్యే వరకు కూడా మనం చేసుకోవాలి. ఆ తర్వాత 300 గ్రామ్స్ మావాకి నేను ఒక 100 గ్రామ్స్ మైదా అంటే ఆల్ పర్పస్ ఫ్లోర్ వేస్తున్నాను. సో ఇవి రెండు కూడా వేసేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ కొంచెం వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను. సో పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఫస్ట్ ఇది బాగా మిక్స్ చేసుకోవాలి, అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. సో ఈ పౌడరే మనకి రెడీమేడ్లో కూడా దొరుకుతుందండి. సో ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకుని కూడా ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట, గులాబ్ జామున్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేంటంటే ఒక 50 ml మిల్క్ తీసుకున్నాను. సో ఆ మిల్క్ ఏంటంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మెత్తగా ఒక డోవ్ లాగా అంటే చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. సో కొంచెం కలిసిన తర్వాత కేవడా వాటర్ అంటాం కదండి, అది మాత్రం కొంచెం వేసుకోవాలి. ఇది బట్ ఆప్షనల్ అనమాట, మీ దగ్గర ఉంటేనే వేసుకోండి. కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అందుకనే నేను ఒక పావు టీ స్పూన్ వేసాను. అలాగే సాఫ్రాన్. సో కేసర్ స్ట్రాంగ్స్ ఉంటే మాత్రం మీరు పాలల్లో కొంచెం సేపు నానబెట్టుకుని అలా కలిపేసుకోవచ్చు. బట్ నా దగ్గర సాఫ్రాన్ వాటర్ ఉందన్నమాట, లిక్విడ్ ఉంది. అది నేనేమో కొంచెం ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. సో దీనికి కూడా ఏంటంటే మంచి ఫ్లేవర్ చాలా బాగుందన్నమాట, రెడీమేడ్ దొరికింది. సో అందుకని అది కలుపుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటూ చపాతీ డౌ లాగా మిక్స్ చేసుకుంటాను. సో 50 ml మిల్క్ అయితే నాకు సరిపోలేదు, ఇంకొక 50 ml నేను ఎక్స్ట్రా మళ్ళీ తీసుకొని మిక్స్ చేసుకున్నాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత డో రెడీ అయిన తర్వాత నీడింగ్ మాత్రం ఒక 4 to 5 minutes అయితే మనం చేయాలి. సో ఇది బాగా మెత్తగా అవ్వాలి. అండ్ బాగా నీడింగ్ చేస్తే ఏంటంటే గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా వస్తాయి. సో అదంతా అయిపోయిన తర్వాత 4 to 5 minutes తర్వాత ఒక క్లాత్తో నాప్కిన్తో క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇంకా డ్రై అయిపోకుండా ఒక మూత పెట్టి నేను 1/2 hour వరకు నేను అలాగా రెస్ట్ ఇస్తున్నాను. ఈ లోపల ఇంకొక కడాయిలో 1.5 cups అంటే ఇది కూడా ఒక 300 to 350 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. సో వాటర్ ఒక 500 ml వేసుకున్నాను, అంటే 2.5 cups వేసాను అనమాట. సో అదంతా వేసుకున్న తర్వాత కేసర్ వాటర్ కూడా నేను వేసుకున్నా. సో డోవ్లో కూడా కొంచెం కలుపుకున్నాను కదండి, మంచి టేస్ట్ వస్తుందన్నమాట రెండిట్లో కూడా వేసుకుంటే. అలాగే ఇలాచీ పౌడర్ కూడా కొంచెం వేసుకున్నాను. సో ఇవన్నీ అయిన తర్వాత బాగా బాయిల్ అవ్వాలి. సో బాగా బాయిల్ అయిపోయిన తర్వాత సో ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో తీగ పాకం కానీ అలా డబుల్ స్ట్రాంగ్ సింగిల్ స్ట్రాంగ్ అంటాం కదండి, అలాంటివి ఏమీ అక్కర్లేదు. నార్మల్గా షుగర్ కరిగిపోయి బాయిల్ అయిపోతే చాలన్నమాట. సో లాస్ట్లో ఒక 1 టీ స్పూన్ నేను లెమన్ జ్యూస్ వేసుకున్నాను. సో లెమన్ జ్యూస్ ఎందుకంటే పాకం ఏంటంటే క్రిస్టలైజ్డ్ అయిపోకుండా ఉంటుంది. సో ఇది పక్కన పెట్టేసుకుని సో గులాబ్ జామున్ డో ఏంటంటే రెస్టింగ్ టైం అయిపోయింది, 1/2 hour అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇంకొక 1 or 2 minutesకి నేను మళ్ళీ నీడ్ చేసుకుంటాను. సో బాగా మెదిపామంటే ఇంకా చాలా బాగా వస్తాయి అన్నమాట, చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. సో ఇప్పుడు చిన్న చిన్న ఉండలు మనకి ఎలాంటి సైజ్ కావాలన్నది మీ చాయిస్ ప్రకారం మీరు చేసుకోవచ్చు. సో చిన్న చిన్న గులాబ్ జామున్ బాల్స్ రెడీ చేసుకునే లోపల ఆయిల్ కూడా నేను వేడి చేసుకుంటున్నాను. సో గులాబ్ జామున్ డో ఏంటంటే కొంచెం మీ కావలసిన సైజులో తీసుకుని 2 చేతుల మధ్యన గట్టిగా నొక్కి ఒకసారి రౌండ్ చేయాలి. ఆ తర్వాత బాల్ చేసామంటే చాలా మెత్తగా వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది, షేప్ కూడా బాగుంటుంది. అండ్ ఎడ్జెస్ అవన్నీ ఏంటంటే విరిగిపోకుండా ఉంటాయన్నమాట. సో అందుకనే మనం పిండి ఏంటంటే కొంచెం 2 చేతుల మధ్యలో గట్టిగా ప్రెస్ చేసుకుని ఆ తర్వాత రౌండ్ చేయాలి. సో ఇలాగన్నీ నేను చేసుకుని రెడీ పెట్టేసుకుంటున్నాను. సో ఆయిల్ కూడా ఏంటంటే బాగా వేడైందనమాట. సో ఇప్పుడు ఏంటంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం మనం గులాబ్ జామున్ బాల్స్ వేసుకోవాలి. అప్పుడే ఏంటంటే లోపల కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోతుంది. అండ్ పైన ఏంటంటే మంచి కలర్ వస్తుంది. హై ఫ్లేమ్లో చేసామంటే పైన ఫాస్ట్గా రెడ్ అయిపోతుంది ఆర్ బ్రౌన్ అవుతుంది, కానీ లోపల మాత్రం పచ్చిగా ఉండిపోతాయి అన్నమాట, అప్పుడు టేస్ట్ బాగుండదు.
సో అందుకని కొంచెం ఏంటంటే ఇది బాగా ఫ్రై చేసుకోవాలంటే లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే పాకం కూడా పక్కనే కొంచెం లో ఫ్లేమ్లో నేను పెట్టుకుని ఉంచాను. సో ఇవన్నీ ఫ్రై చేసుకుంటూ వామ్గా ఉన్నప్పుడు పాకంలో వేసామంటే తొందరగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఒక్కొక్క గులాబ్ జామున్. అలాగే టేస్ట్ కూడా లోపల వరకు చాలా బాగుంటుందన్నమాట. సో ఒక్కసారి వేసిన గులాబ్ జామున్లో వాయి ఉంటాం కదండి, అవి ఫ్రై అవ్వడానికి నాకు 8 to 10 minutes అయితే పట్టింది. సో అలాగే నేను అన్నీ కూడా ఫ్రై చేసుకుని పాకంలో వేసుకుని అన్నీ అబ్జార్బ్ అయ్యే వరకు ఒక 5 minutes అలాగే ఉంచేస్తున్నాను. సో ఆ తర్వాత సర్వింగ్ బౌల్లో నేను వేస్తున్నాను అనమాట. సో మీ దగ్గర ఎలాంటి బౌల్ ఉన్నా కూడా దాంట్లో ఇలా వేసుకుని లైక్ ఐస్ క్రీమ్ బౌల్ కానీ ఏదైనా సరే దాంట్లో వేసుకుని కొంచెం పాకం వేసుకుని ఇచ్చామంటే, ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ కానీ వెనిలా ఐస్ క్రీమ్ కానీ ఏదైనా ఉంటే కూడా అది వేయచ్చు పైన, చాలా బాగుంటుంది. సో గులాబ్ జామున్ వేడిగా అండ్ ఐస్ క్రీమ్ చల్లగా తింటే కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నేను చేసిన రెసిపీ అంటే మావా గులాబ్ జామున్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా రెసిపీ. అండ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.